అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ గారు మరియు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులతో కలిసి నంద్యాల ప్రజల గొంతుగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మైనార్టీలకే కాదు, ఈరోజు ఒక కులానికి కాదు, రేపొద్దున దేవాదాయ శాఖలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, చర్చికి సంబంధించిన ఆస్తులు కానీ తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి నంద్యాల ప్రజలందరూ కాదు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నంద్యాలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులను దాదాపు 19 ఎకరాలను ప్రభుత్వము అన్యాక్రాంతం చేస్తూ తమ ప్రభుత్వాలకు కావాల్సిన దానికి ఈరోజు కట్టబెట్టాలని చూస్తుంది. కానీ ప్రభుత్వానికి మనము అభివృద్ధి కంటే ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీస్ కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాన్ని మేము కానీ ఒప్పుకుంటాము. కానీ ప్రభుత్వాన్ని నిబద్ధతగా తమ ఆస్తులను కొనుగోలు చేయడమా లేదనంటే వేరే ఏదైనా రైతుల దగ్గర నుంచో వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకోవడమా చెయ్యాలే కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో మైనార్టీలకు అండగా శిల్పామోహన్ రెడ్డి గారు నిలబడి సున్నీ మస్జిద్ దగ్గర దాదాపు కొన్ని ఎకరాల స్థలాన్ని మైనార్టీల కోసము ఆ రోజు నండగా నిలబడి అక్కడ మసీద్ కానివ్వండి, అన్ని రాబోయే కాలంలో పేద పిల్లలకు మద్రసాలకు కానివ్వండి మైనార్టీల కోసం కావాలని చెప్పి అండగా నిలిపిన శిల్పామోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి, పేద ప్రజల స్థలాలు కానివ్వండి, కబ్జాలు ఇలా ఎన్నో గురి చేస్తున్నది కూటమి ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నించదలుచుకుంటున్నాము. ఏదైతే తమ సొంత పార్టీ ఆఫీసుల కోసం రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఏదైతే వ్యవసాయ మార్కెట్ మనం అందరం చూసాము, స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులే మాకు అవసరం లేదు, మేము లీజుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి భూములు తీసుకోండి, అంతేగాని వక్ఫ్ బోర్డు స్థలాలను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఈరోజు చావోల్ దగ్గర దాదాపు 9 ఎకరాల స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారు. దాంట్లో ప్రభుత్వ ఆఫీసులను నెపంగా పెట్టి దాన్ని అన్యాక్రాంతం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా ఉంది. నేను నంద్యాల ప్రజలందరినీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మైనార్టీలు నష్టపోవచ్చు, రేపు హిందువులు నష్టపోవచ్చు, మన క్రైస్తవ సోదరులు నష్టపోవచ్చు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వచ్చి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నేను నంద్యాలకు సంబంధించిన న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గారిని కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలు చెప్పిన విధంగా మీకు ఎంతో ఈరోజు బాధ్యత అయినటువంటి పదవిలో మీరు ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లిం తరఫున మీరు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు వచ్చి ప్రశ్నించాలి. మీరు అందరూ మైనార్టీగా అండగా నిలబడాలి. లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా దూరమైన వెళ్తాము. మైనార్టీలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గొంతుగా మేము మీ అందరిని నిలదీసి ఇలా ఈ చట్టాన్ని ఏదైతే మీరు ఈ జీవో తీసుకొస్తున్నారో ఇది రద్దు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.